కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఎంపీ సభ్యత్వాన్ని రద్దు చేయడంపై నేడు గాంధీ భవన్లో కాంగ్రెస్ నాయకులు సత్యాగ్రహ దీక్ష చేపట్టారు. ఏఐసీసీ, టీపీసీసీ నాయకులు పాల్గొని రాహుల్కు తమ మద్దతు తెలిపారు. రాహుల్పై అనర్హత వేటు వేయడంపై కేంద్రంపై విమర్శలు గుప్పించారు. రాహుల్ గాంధీ పట్ల మోదీ, అమిత్ షా చేస్తున్న రాజకీయ కుట్రలపై దేశవ్యాప్తంగా శాంతియుత పోరాటం చేస్తున్నామని ఏఐసీసీ కార్యదర్శి నదీం జావేద్ తెలిపారు. దేశంలో ప్రజాస్వామ్యంపై హత్య జరుగుతుందని, ప్రజాస్వామ్య పరిరక్షణకు కాంగ్రెస్ పోరాడుతుందని, దీనికి తెలంగాణ ప్రజలు అండగా నిలవాలని కోరారు. దేశంలో చట్ట వ్యతిరేకమైనటువంటి చర్యలు జరుగుతున్నాయని, ప్రజలు శాంతి, న్యాయం వైపు ఉండాలని పిలుపునిచ్చారు. రాజకీయం కోసమో పదవుల కోసమో కాంగ్రెస్ పోరాటం చేయలేదని, అవినీతి అక్రమాలపై పోరాటం చేస్తూ ఉంటే కక్ష సాధింపులకు పాల్పడుతున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. और इस देश के लोकतंत्र को बचाने के लिए जिम्मेदारी से खड़ा है। लगातार हम लोगों की सभाएं और कार्यक्रम हो रहे हैं, जिसमें प्रदेश कांग्रेस कमेटी के अध्यक्ष, विधानमंडल दल के नेता और साथ ही साथ उत्तम रेड्डी जी और जितने वरिष्ठ नेता हैं सब पूरे राज्य में घूमकर कांग्रेस पार्टी के लिए और श्री राहुल गांधी के लिए पूरी जिम्मेदारी के साथ संघर्ष कर रहे हैं। और जैसा कि आप विशेष रूप से चल के आई है, हम आपको ये आश्वासन देते हैं कि जब भी आवश्यकता राज्य के स्तर पर, जिले के स्तर पर, ब्लॉक के स्तर पर, मंडल के स्तर पर या राष्ट्रीय स्तर पर होगी, तेलंगाना का एक एक कांग्रेस का साथी जिम्मेदारी के साथ आपके नेतृत्व में श्री राहुल गांधी जी के साथ और कांग्रेस पार्टी के साथ खड़ा होगा। ये मैं जरूर करना चाहता हूँ। इन्हीं बातों के साथ समय का अभाव है, ये पोस्ट कार्ड भी उस दिन हम लोगों ने भेजा था, एक पोस्ट कार्ड दे दीजिएगा भैया। ये पोस्ट कार्ड का कार्यक्रम एनएसयूआई और युवा कांग्रेस का था। రాహుల్ గాంధీ పట్ల అప్రజాస్వామికంగా, దుర్మార్గంగా వ్యవహరిస్తున్న బీజేపీపై ప్రజాస్వామ్య పద్ధతిలో పోరాటం చేస్తున్నామని ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. గాంధీ భవన్లో నిర్వహించిన సత్యాగ్రహ దీక్షలో ఆయన పాల్గొన్నారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం దేశ జాతీయ సంపదను అదానికి దోచిపెడుతుందని విమర్శించారు. పోర్టులు, విద్యుత్ లైన్లు, అనేక ప్రభుత్వ రంగ సంస్థలు, కార్పొరేటర్లకు కట్టబెట్టడంపై రాహుల్ గాంధీ పార్లమెంట్లో నిలదీశారని, అది తట్టుకోలేకనే కక్ష సాధింపులకు పాల్పడిందని మండిపడ్డారు. లలిత్ మోడీ, అలాగే నీరవ్ మోదీ అంశాలపై కలిసికట్టుగా పోరాడాలని పిలుపునిచ్చారు. మోదీ గారు గౌతమ్ అదానీ గారికి కట్టబెడుతున్నారో, ఏ విధంగా దేశాన్ని దోచి, ప్రజల సొమ్ముని దోచి ఒక వ్యక్తికి, ఓ పెట్టుబడిదారులకు, ఈ క్రోనీ క్యాపిటలిస్ట్ కి కట్టబెడుతున్నారో రాహుల్ గాంధీ గారు అద్భుతంగా మాట్లాడారు. మేమందరం కూడా పార్లమెంట్ లో వారు ఎంబడున్నాం. అది చూసి తట్టుకోలేక కక్ష పూరితంగా, దుర్మార్గంగా, అప్రజాస్వామికంగా కోలార్ కర్ణాటకలో జరిగిన ఒక సంఘటనకి, గుజరాత్ సూరత్ లో ఒక చిన్న కోర్టులో మన ప్రియతమ నాయకులు రాహుల్ గాంధీ గారికి అక్రమంగా, అన్యాయంగా ఒక ఫ్లాడ్ లీగల్ ప్రొసీజర్ తో 2 ఏళ్ల జైలు శిక్ష విధించడం జరిగింది. ఆ రోజు మేము పార్లమెంట్ లోనే ఉన్నాం. జైలు శిక్ష సాయంత్రం ప్రకటించబడితే మరుసటి రోజు పార్లమెంటు 11 గంటలకు తెరుస్తారు. పార్లమెంటు మొదలయ్యే సమయానికి ఆ జడ్జిమెంట్ కాపీ కూడా వచ్చిందో లేదో, రాహుల్ గాంధీ గారిని పార్లమెంట్ నుంచి అనర్హత ప్రకటించారు. లెస్ దెన్ 24 అవర్స్ ఆ జడ్జి సెంటెన్స్ చేయడం, కన్విక్ట్ చేయడం, తప్పుడు కన్విక్షన్, తప్పుడు సెంటెన్స్ వేసి 2 ఏళ్ళు. నరేంద్ర మోదీ వచ్చాక దేశంలో ప్రజాస్వామ్యం ఉందా లేదా అనే అనుమానం వస్తుందంటూ మాజీ ఎంపీ విహెచ్ తెలిపారు. నల్లధనం తీసుకొచ్చి ప్రతి కుటుంబానికి 15 లక్షల రూపాయలు ఇస్తామంటూ ఎన్నో ప్రగల్భాలు పలికారని, కానీ ఒక్కడి కూడా చేయలేదని విమర్శించారు. కాంగ్రెస్ సత్యాగ్రహ దీక్షలో ఆయన మాట్లాడారు. నిరుద్యోగ యువతకు, రైతులకు కేంద్రం చేసిందేమీ లేదన్నారు. రాహుల్ గాంధీపై అనర్హత వేటు వేసి ఇల్లు ఖాళీ చేయించడం కంటే దుర్మార్గం మరొకటి ఉండదని అన్నారు. రాహుల్ గాంధీకి అండగా పోరాడాలని, ఆయనకు జరిగిన అన్యాయాన్ని ప్రజాస్వామ్యంగా ఎదుర్కొందామని చెప్పారు. ప్రధానమంత్రిగా నరేంద్ర మోడీ వచ్చిన తర్వాత ఈ దేశంలో ప్రజాస్వామ్యం ఉన్నదా లేదా అని అనిపిస్తుంది. డే 1 నుంచి వాళ్ళు ఇచ్చిన వాగ్దానాలన్నీ తుంగలో దొరికేశారు. మా ప్రభుత్వం వస్తే 2 కోట్ల ఉద్యోగాలు అన్నారు. ప్రతి పేదవానికి తన ఖాతాలో 15 లక్షలు జమ చేస్తున్నారు, బ్లాక్ మనీ తెస్తున్నారు. లలిత్ మోడీ, నీరవ్ మోడీ వీళ్ళందరినీ కూడా తీసుకొచ్చి వాళ్ళ దగ్గరికి వెళ్ళి డబ్బులు తెస్తారని చెప్పాడు. కానీ ఒక్కరిని కూడా ఇవాళ దానికి బ్లాక్ మనీ తీసుకురాలే. దాని మీదకి వెళ్ళి డిమానిటైజేషన్ కూడా చేసి 500 నోట్లు, 1000 నోట్ల కంటే 2000 నోట్లు ప్రింట్ చేయడం జరిగింది. ఒక్కరి ఖాతాలో కూడా రాలే. నేను బీహార్ వెళ్ళినప్పుడు
ఒక 60 ఏళ్ళ ముసలామె రోజు ప్రతి నెలకు రావడం, स्टेट बैंक के इंडिया దగ్గర పోవడం, हमारे पैसे आए क्या इट्ला 5-6 నెలలు తిరిగిన తర్వాత ఆ बैंक मैनेजर చెప్పాడు, అమ్మా नहीं आते पैसे, हिंदुस्तान प्रधानमंत्री देता क्या, बोला ना, अंटे वो तो प्रधानमंत्री बोला मगर नहीं देता, तो हिंदुस्तान का प्रधानमंत्री झूठ बोलता है क्या అంటే ఇక వాడు కూడా యాక్ట్ వచ్చేమన్నాడు, అప్పుడే झूठी बोल रहा అంటే ఏమన్నట్టు అట్లా 15 లక్షలు ఇవ్వకపోతే ఇక్కడ నిరుద్యోగ యువకులకు ఉద్యోగాలు ఇస్తానికి ఇవ్వకపోతే ఆఖరుకు 1 సంవత్సరం పొడవునా రైతులు